ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాము. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారితో ఉన్నాము. గతంలో కూడా ఆయన బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. సో ప్రస్తుతం ఇక్కడ కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలకు సందర్భించిన ఓటర్ సరళి ఎలా జరుగుతుందో ఆయన మాటలు అడిగి తెలుసుకుంటాం. నమస్తే కమలాకర్ గారు, చెప్పండి, కరీంనగర్ ప్రజలు ఎవరికి మట్టబోతున్నారని ఒక అంచనా, అలాగే ఈ ఓటింగ్ సరళి ఎలా ఉంది ఇప్పటివరకు? నాకు 27 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నాను. ఈ కరీంనగర్లో ఏ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు అవుతారు ప్రజలు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంటు విఫలమైంది, సెంట్రల్ గవర్నమెంట్ విఫలమైంది అభివృద్ధిలో. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఫేవర్లో ఓట్లేస్తలేరు, సెంట్రల్ గవర్నమెంట్ ఫేవర్లో ఓట్లేస్తలేరు. అభివృద్ధి కోటేసే దిశగా మిక్స్డ్ వాతం వచ్చింది. నిజంగానే ఏ గవర్నమెంట్ అన్నా మంచిగా చేస్తే ఆ గవర్నమెంట్ ఫేవర్లో ఓట్లు జరుగుతుండే, కానీ ఆ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయంటే ఇక్కడ మిక్స్డ్ హంగ్ వచ్చే అవకాశం ఉన్నది. ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా మాకు పనిచేయలేని విధంగా ఓటింగ్ జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెబుతోంది, రైతు రుణమాఫీ చేశాము, 6 గ్యారెంటీలు ఏవైతే మేము హామీ ఇచ్చామో వాటిలో 3 నుంచి 4 అమలు చేస్తున్నాము, మాది ప్రజాపాలన అని కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మొత్తం అవినీతి కుంభకోణాలు ఇవే జరిగాయి. బీఆర్ఎస్కి ఈ మొహం పెట్టుకొని ఓటు అడిగే హక్కు ఉందని కూడా ఇటు కాంగ్రెస్ మంత్రులు కానీ నేతలు కానీ పదే పదే ఆరోపణ చేస్తున్నారు. దీంతోపాటు అలాగే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యే ఈ రాజకీయాలు చేస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ పనితీరు అనేది నిదర్శనము ఎన్నికలు. ఈరోజు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా కానీ కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికలు రిజల్ట్ వస్తుంది. మేము లాస్ట్ టైం కూడా మా ప్రభుత్వం మంచిగా పనిచేసింది కాబట్టి కరీంనగర్లో 60 డివిజన్లు కానీ 33 సింగిల్ హ్యాండెడ్ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఏ పార్టీకి వచ్చే పరిస్థితి అంటే ప్రజలు ఈ ప్రభుత్వాల నమ్మకం లేదు. కాబట్టి ఏ పార్టీకి మద్దతు చేయాలంటే జనరల్గా ప్రజలు మూడెట్లుంటుందంటే ప్రభుత్వం యొక్క పాలన మంచుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలుగా గవర్నమెంట్ ఫేవర్లో అవుతూ ఉంటాయి. కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు జరుగుతుందంటే ప్రజల యొక్క డెఫినెట్గా ఈ యొక్క పరిపాలన మీద నమ్మకం లేదు. మేము కేసీఆర్ ప్రభుత్వంలో 1650 కోట్లతో డెవలప్ చేశాను. 2 సంవత్సరాలు కేంద్రం నుంచి ₹2 రాలేదు, రాష్ట్రం నుంచి ₹2 రాలేదు. అంటే అర్థమైంది, ఈ 2 ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. కాబట్టి ఈరోజు మాకు కూడా పట్టం కట్టే విధంగా మాకు కూడా ఓటింగ్ జరుగుతుంది. అంటే ప్రజల యొక్క మూడెట్లుందంటే పని చేసే ప్రభుత్వానికి చేస్తారు, పని చేయకపోతే ఓటు వేయరన్న భావన కరీంనగర్ ప్రజల్లో ఉన్నది. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు కూడా మొన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా ఖచ్చితంగా హామీ ఇచ్చారు, 150 కోట్ల నిధులు ఖచ్చితంగా తీసుకొస్తాను కరీంనగర్ పట్టణ అభివృద్ధికి అని కూడా చెబుతున్నారు. సో మరి ఈ నేపథ్యంలో ఈరోజు కూడా కొద్దిసేపటి కిందట కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అంటే సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు బండి సంజయ్ కుమార్ గారు. ఎంఐఎం కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్తో కన్నుకొడుతుంది అని అంటున్నారు. సో మీరు ఇండైరెక్ట్గా ఎంఐఎం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బండి సంజయ్ 150 కోట్లు తీసుకొస్తా అంటున్నావు. 2 సంవత్సరాల మంత్రి కదా, మరి ₹150 తీసుకురాలి. నువ్వు 2 సంవత్సరాల మంత్రి కదా, ఈరోజు మేయర్ ఇస్తేనే చేస్తా అన్నప్పుడు కేంద్ర మంత్రి కన్నా పెద్ద పోస్టా మేయరు? నువ్వు కేంద్ర మంత్రివి, నువ్వు 150 కోట్లు కాదు 500 కోట్లు ఇచ్చి ఇప్పటికే తీరావాలి. మేము రాష్ట్ర మంత్రిగా 1650 కోట్లు మీరు ఎవిడెన్స్ ఉంచినాము. ఎందుకు తెలియకపోతున్నావు? అభివృద్ధి చేస్తేనే మీరు ఓటెత్తేనే చేస్తామండి. నీ బాధ్యత లేదా? ఒక మంత్రిగా బాధ్యత లేదా? నీకు ఎంపీగా బాధ్యత లేదా? సో కాబట్టి ఎన్నికల కోసం నువ్వు వాగ్దానం చేయకు. అంటే సంజయ్ కుమార్ గారు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది, ప్రతి వాటా అంటే ప్రతి పథకం కానీ ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ప్రభుత్వం నడిపిస్తుంది అని అంటున్నారు. మీరేమో అసలు ఆయన ఏం నిధులు తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన ఆర్ఓబి తిరుడుపల్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయింది? కేంద్ర నిధులే కదా. రాష్ట్ర ప్రభుత్వ కేసీఆర్కి వచ్చిన కేబుల్ బ్రిడ్జ్ 2.5 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ అయింది? రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ అవుతుంది, కేంద్ర నిధులతో వచ్చిన ఎందుకు అయిపోయింది? నేను అదే అంటున్నా, కేంద్రం నుంచి నిధులు తీసుకుని విఫలమైన బండి సంజయ్ గారు, నీకు ఓటు అడిగే హక్కు లేదు. నిజంగా నువ్వు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే ఇప్పటికైనా క్లియర్గా 33 సీట్లు రావాలి కదా. ఎవరికైనా సింగిల్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ దాటలేరు కదా. ఎందుకు దాటలేరు? ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి మీకు డైరెక్ట్ 1 సైడ్ సింగిల్ మ్యాజిక్ ఫిగర్ ఇస్తలేరు. అది నా బాధ. ఫైనల్ క్వశ్చన్ కమలాకర్ గారు, మీకు ఇక్కడ కరీంనగర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మీకు కామన్గా అంటే మీకు కంపీట్ ఎవరు అంటే కాంగ్రెసా బీజేపీయా? 100% ఇక్కడ హంగ్ వస్తుంది. సమాంతరంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్తో పాటు ఎంఐఎం కూడా సమాంతరంగా ఫైట్ చేస్తారు. ఇందులో ఇండిపెండెంట్గా ప్రధాన భూమిక వస్తుంది. అందుకే ఎవరు మేయర్ అనేది సందిగ్ధం ఎన్నికల జట్టు వచ్చిన తర్వాత. కానీ ఎవరికి మాత్రము మ్యాజిక్ ఫిగర్ దాటదు. 2-3 పార్టీలు కలిసి అయితే తప్ప కానీ మా పార్టీ స్టాండ్ ఒకటే. ఈ 2 పార్టీలు అభివృద్ధి చేయలేదు కాబట్టి మేము ఆ పార్టీకి దూరంగా ఉంటాము. మాకు మేయర్ ఇస్తే గిట్ట మేము ఆలోచిస్తాం. లాస్ట్ క్వశ్చన్, ఇంకోటి ఏంటంటే బేసిక్గా మీ పైన చాలా అలిగేషన్స్ ఉన్నాయి రెజ్యూమ్లో, బీఆర్ఎస్ రెజ్యూమ్లో చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ అంటే కంప్లీట్గా మోనోపోలీగా అడ్మినిస్ట్రేషన్ అనేది సాగింది. దీంతోపాటు కాంట్రాక్ట్ కానీ టెండర్లు కానీ ప్రతి విషయంలో కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. కరప్షన్ అనేది ఎక్కువగా ఉంది. ఈ అలిగేషన్స్ బేస్ చేసుకొని యూజువల్గా ఈ కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్కి ఓటేస్తారని మీరు భావిస్తున్నారు? 10 సంవత్సరాలు అగైన్ దోస్ ఆర్ అలిగేషన్స్ ఓన్లీ. 10 సంవత్సరాలు అభివృద్ధి చేసేది కళ్ళ ముందు కరీంనగర్ నగరంగా ఉండదు. 2 సంవత్సరాల్లో మీరు చేసే అభివృద్ధి చూపించండి. మేము ఓట్లు అడగమని క్లియర్గా ఛాలెంజ్ చేసినాం. సో మీరు రూపాయి తెగకపోతే కానీ అవినీతి ఎక్కడిది?
మేము ఏ పని చేసినా అభివృద్ధిలో మీరు స్కామ్లు అని చెప్తున్నారు. కేబుల్జీ కనబడుతుంది, ఎందుకు స్కామ్ కాలే? రివర్ ఫ్రంట్ ఎందుకు స్కామ్ కాలే? ఇది ఆరోపణ, మీరే చెప్పారు, ఇది ఆరోపణ మాత్రమే. నేనేమంటున్నా, మీరు ఒక 100 కోట్లు తేరి దాని ఆరోపణ సెకండ్ మీరు 100 కోట్లు తేలే కదా. సో ఒక్కటే చెప్తున్నా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు ఎన్నుకోబడ్డది నిధుల కోసము. మీరు నిధులకు తీసుకొచ్చడం విఫలమైనరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రజలు దూరం పెట్టే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ. ఇది లాస్ట్ క్వశ్చన్ కమలాకర్ గారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో జనరల్గా చాలా ఎస్ఐటి ఇప్పటికే కూడా ఇన్వెస్టిగేషన్ విక్టిమ్స్ అందరినీ కూడా లిస్ట్ చేసి స్పెసిఫిక్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది. దాంట్లో మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని భావిస్తున్నారా? మీ ఓన్ గవర్నమెంట్ రెజిమ్? నా ఫోన్ ట్యాప్ అయితే ఏముండదు కానీ క్లియర్గా ఎస్ఐటి పెట్టింది ఏంటంటే, ఎక్కడైతే ప్రభుత్వం ఇబ్బంది ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ సీరియల్ లెక్క రోజొక నోటీస్ ఇచ్చేసి డైవర్షన్ చేసే తప్ప ఏం లేదు, అలా అయ్యేది ఏం లేదు. ఇది కేవలం ప్రజల యొక్క మనసును డైవర్ట్ చేసే విధంగా చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ కమలాకర్ గారు. సో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక డైలీ సీరియల్లా తలపిస్తుంది అని కూడా చెబుతున్నారు. దీంతోపాటు బీఆర్ఎస్ రెజిమ్లో 2 ఏళ్ల అభివృద్ధిని చూసి ఖచ్చితంగా కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్కి ఓటు చేస్తారని, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు తెచ్చడంలో కూడా విఫలమయ్యాయని, బీఆర్ఎస్కే ఇక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉందని కూడా గంగుల కమలాకర్ స్థానిక ఎమ్మెల్యే చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో శ్రీచరణ్, కరీంనగర్.